వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్మితే కఠిన చర్యలు. పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేసిన బైన్సా ఎంఈఓ. గుడుంబ స్థావరాలపై పోలీసులు భారీగా దాడులు. గుడుంబ తయారీకి పాల్పడితే బైండ్ ఓవర్ కేసులు. జిల్లా ఎస్పీ సుధీర్. కుల పెద్దలు కదా అని భూమి రిజిస్టర్ చేస్తే ఆ భూమి తమదేనని దౌర్జన్యం. ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే నాయకుడు రాహుల్. జననేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఏబీవీపీ కార్యకర్తలు సమాచారం అందడంతో వాసవి గౌతమి నారాయణ హై స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న గదిని బైన్సా ఎంఈఓ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ డీఈఓ ఆదేశాల మేరకు తగు చర్యలు చేపడతామన్నారు. పాఠ్యపుస్తకాలను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇది స్కూల్ పేరు మీద బుక్స్ అమ్ముడు అక్రమంగా. స్కూల్ పేరు మీద గవర్నమెంట్ అయితే స్కూల్ పేరు మీద బుక్స్ అమ్మద్దని చెప్పింది. ఇప్పుడు బుక్స్ కింద ప్రమోటింగ్ చేసుకుంటారు. ఒకటి భారతీయ విద్యార్థి పరిషత్ మహిళా శాఖ ఆధ్వర్యంలో బైన్సాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలలో అక్రమంగా బుక్స్ అమ్మడం జరిగింది. కాబట్టి దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఎంఏ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఫోన్లలో చెప్పడం ద్వారా ఆయన రాకపోవడం, ఇక్కడ చర్యలు తీసుకోకపోవడం జరగడంతో వెంటనే ఏబీపీ కార్యకర్తలు అందరం జరిగి ఎంఏ ఆఫీస్ జరగడం జరిగింది. వెంటనే ఎంఏ సార్ కూడా దానిపై రెస్పాన్స్ అయ్యి ఏదైతే గౌతమి స్కూల్, వాసవి స్కూల్, నారాయణ స్కూళ్ళలో బుక్స్ అక్రమంగా అమ్మడం జరుగుతుంది కాబట్టి దీనిపై వెంటనే సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఉందో మరి ఇట్లనే ఈ ఉన్నటువంటి బైన్సాలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలపై వెంటనే నోటీస్ పంపించి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఎంఏ వారికి విన్నపించడం జరుగుతుంది. బైన్సా పట్టణంలో ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బైన్సా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనే విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు తీసుకురావడంతో మరి ఇక్కడ వాసవి నారాయణ గౌతమి పాఠశాలలో సందర్శిస్తే నిజంగానే బుక్స్ అమ్ముతున్నారు. కాబట్టి గౌరవ డిఓ గారిని సంప్రదించి మరి ఏం చేయాలనే విషయం గౌరవ డిఓ గారిని సంప్రదించడం జరిగింది. గౌరవ డిఓ గారి ఆదేశంతో మరి ఈ 3 పాఠశాలలో బుక్స్ అమ్ముతున్న రూమ్స్ని సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి పర్మిషన్స్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైన్సాలో ఎన్నిటికీ అలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే మన ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి అంటే నాన్ అకాడమిక్ సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరగకూడదు. కాబట్టి అలాంటి జరిగితే తగిన నోటీస్ ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, నన్ ప్రాఫిట్ కింద అమ్ముకోవచ్చు, బట్ నన్ ప్రాఫిట్ తోటి అమ్ముకోవడానికి గల ఎన్ని లైసెన్స్లు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఒక స్టేషనరీలో అమ్ముకోవడానికి లైసెన్స్ కావాలి, జిఎస్టీ, అలాంటి బైన్సాలు ఎన్నిటికి ఉన్నాయి? ఇప్పుడు నాన్ ప్రాఫిట్కి సంబంధించింది కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వచ్చి దానికి తనిఖీ చేసి వాళ్ళు మరి ఎలాంటి లైసెన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి లైసెన్స్ ఇచ్చారు అనేది ఆ కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లాలోని 55వ డివిజన్లో రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు సంగాల ప్రేమ్ కుమార్, కార్పొరేటర్ రజిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రజిత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కావాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మార్కరాజు, ఆకుల కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు, పరమేష్, వెంకటస్వామి, వీనస్, వెంకటేశ్వర్, వంశీ, సన్నీ, రమేష్, ప్రభాకర్, ఆర్టీసీ పాల్గొన్నారు. జై కాంగ్రెస్ అనలే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామరాజన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ కూడా ఇవాళ దేశం కోసం ఇవాళ దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు కూడా పాకిస్తాన్ కబ్జా చేస్తున్నటువంటి కాశ్మీర్లో కూడా పాదయాత్ర చేసి ఇలా కాశ్మీర్లో కూడా ఆనాడు భారతదేశాన్ని ప్రభుత్వాలు పరిపాలిస్తున్న సమయంలో కూడా మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ కూడా స్వాతంత్ర సంస్కృతిలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటానికి వాళ్ళు ఆ యొక్క కుటుంబం ఇందిరా గాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. డివిజన్లో రాహుల్ గాంధీ 54వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారికి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 55వ డివిజన్ భీమారం గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వర్ధనపేట శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కెఆర్ నాగరాజ్ గారి ఆదేశాల మేరకు భావి తరాలకు ఉపయోగపడే వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి జన్మదినాలు అతను ఎన్నో జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. భవిష్యత్తులో వారి కుటుంబము త్యాగాల కుటుంబము. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబ స్థావరాలపై జిల్లా పోలీసులు భారీగా దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుధీర్ మార్తన్ కేక్కన్ ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 12 మందిపై కేసు బుక్ చేశామని, భారీ ఎత్తున బెల్లం, సారా పానకం డబ్బాలను ధ్వంసం చేశామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా అక్రమ గుడుంబ తయారీ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపైన బైండ్ ఓవర్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం తంగెడుకుంట పంచాయతీలోని సోత్రియ భూముల రైతులకు వేరుశెనగ కాయల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేసి వేరుశెనగ కాయల విత్తనాలను పంపిణీ చేశారు. వీరితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకేనా చూడున్నా ఇచ్చున్నా ఓకేనా చూడన్నా ఓకే మనందరికీ తెలుసు ఎక్కడా లేని విధంగా ఎల్ఈసి కార్డు పెద్దలకి ఇక్కడ ఉన్న అధికారులకి రైతులకి అందరికీ నా స్వాగతం, నమస్కారాలు. మన మండలానికి ఓడిసి మండలంలో 4,600 క్వింటాలు వేరుశెనగ విత్తనం కేసీస్ రకం పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారంగా 60 ఎకరాలు ఇక్కడే ఉన్నాను. ఓకే ఓకేనా చూడున్నా ఇచ్చున్నా ఓకేనా చూడన్నా ఓకే. మనందరికీ తెలుసు దాదాపు 18,391 క్వింటాళ్ళు మనకి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు శాంక్షన్ అయినాయండి. తంగేడుకుంట గ్రామానికి మాత్రమే దాదాపు 400 క్వింటాలు జేడీ గారితో మాట్లాడి మామయ్య అందరూ కూడా కలిసి ఇది చేశారండి. ఇది పాస్బుక్ ఉంటే తప్ప మామూలుగా గవర్నమెంట్ నుంచి అందరూ మనకి, కానీ ఇది ప్రత్యేకంగా జేడీ గారితో మాట్లాడి మీకోసమే ఇది అందచేయడం కోసం 400 క్వింటాలు శాంక్షన్ చేయించారు. దీన్ని కరెక్ట్గా వాడుకొని మంచిగా పంటలు పండించుకొని మంచిగా అందరూ సస్యశ్యామలంగా బతుకున్నామండి. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ భూమి 954 సర్వే నెంబర్ లింగంకుంట వద్ద గల 200 కుటుంబాలకు చెందిన 13 ఎకరాల భూమి సంఘ పెద్దలు తమదే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ సభ్యులు పెద్ద మనుషులని 40 సంవత్సరాల క్రితం వారి పేర్ల మీద భూమి రిజిస్ట్రేషన్ చేయగా ఇప్పుడు వారిలో 3 భూమి మా పేరు మీద ఉందని అని మాకే చెందుతుందని దౌర్జన్యం చేస్తున్నారని వారు వాపోయారు. సంబంధిత తహసీల్దార్, జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇట్రా అన్న ఇట్రా తీస్తలేను. ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ తహసీల్దార్ గారికి ముదిరాజ్ సంఘం తరఫున
మొన్నటి రోజు నుంచి నడుస్తున్నటువంటి తతంగం మా యొక్క ముదిరాజ్ కులస్తులకు సంబంధించిన భూమి విషయంలో మరి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు మరి ఆ యొక్క లింగంకుట్ల అనే జాగా దగ్గర 13 ఎకరాల భూమి మా సంఘంకు కలదు. మరి ఆ సంఘంలో దాదాపు గత 40-50 సంవత్సరాల నుండి కబ్జాలో కాస్తుకు మేమే ఉన్నాం. అన్యాయంగా ఎంఆర్ఓ గారికి మరియు పోలీసు వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వారితో మరి వచ్చిన ఈ 200-300 కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు కేసులకు గురి చేస్తూ ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారు స్పందించి మరి మా యొక్క కులస్తులకు సంబంధించిన భూమిని మాకే అప్పచెప్పాలి. ఎందుకంటే దీంట్లో చాలామంది గరీబ్లే ఉన్నారు కాబట్టి ఈ యొక్క జాగాను ఎందుకంటే మా కుల కష్టం మేము చేసుకోవాలంటే గదే చెట్టు చేమలుగా పండ్లు పెంచుకొని బతికే వ్యవస్థ మాది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి మా భూమి మాకు పట్టా చేసి ఇవ్వగలరని మీకు సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. 984 అనే సర్వే నెంబర్లో 1980లో ఆరుగురు పేరు మీద పట్టా వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే ముదిరాజ్ సంఘం అంతా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మా సంఘంలో ఒక 6 పేరు మీదనే పట్టాలు ఇవ్వండి అని ఇస్తే ఒక్కొక్కరి పేరు మీద ఎకరంన్నర చొప్పున 1980లో మొత్తం ముదిరాజ్ కుల సంఘానికి సంబంధించిన భూమి అని 6 పేరు మీద మాత్రం పట్టాలు ఇవ్వడం జరిగింది 1980లో. అప్పటి నుంచి కూడా ముదిరాజ్ సంఘం వాళ్ళు కబ్జాలో ఉండి అందులో ఉన్నటువంటి ఐడి క్రాప్స్ అంటే పెసర, బబ్బెర, మినుములు అటువంటి అలుకుంటూ జీవనోపాధి కల్పించుకున్నారు. దాని తర్వాత 1990లో వడ్లకొండ చంద్రం అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం దగ్గర కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్ష హనుమాన్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు బలరాం రెడ్డి, ఎంపీటీసీ పరశురాములు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పాపాగారి రాజాగౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు. సీనియర్ లీడర్ ఇట్లా రెండు 2029 భావి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గంభీరావుపేటలో ఏర్పాటు చేసుకున్న బర్త్డే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల శాఖ అధ్యక్షుడు అనిల్ గారికి మరియు అన్ని గ్రామ నాయకులకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇక్కడ అమలు చేసిన జరిగింది. రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారిని గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఆయన ఒక మంచి వేలో పోతున్న క్రమంలో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని అనర్హుగా తన మోడీ గారు ప్రకటించడం చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా తట్టుకొని
ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా అణగారిన వర్గాల కొరకు ఆర్నిశలు కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. మొన్ననే ఈ మధ్యన జరిగిన ఎన్నికలలో భారతదేశ ప్రజలందరికీ తెలుసు, ఎవరైతే తనను అణచివే యువనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పక్షాన, గంభీరావుపేట మండల ప్రజల పక్షాన మా యువ నేతకు రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ, ఈ దేశంలో ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని అవరోధాలు కలిగించినా తట్టుకొని నిలబడి కేవలం కాంగ్రెస్. హన్మకొండ జిల్లా గోపాలపురంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు డివిజన్ అధ్యక్షులు కొంగ హరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ పుష్కర కాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ గెలుపైన ఓటమైన ప్రజలలోనే నా జీవితం అంటూ కాంగ్రెస్ సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగిస్తున్న జననేత రాహుల్ గాంధీకి జిల్లా నాయకులు కొంక హరిబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేంద్రనాథ్, యాదగిరి గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, తమ్ముడు ఎవరు పోకుండా 5 నిమిషాలు ఇప్పుడు కూడా ఈరోజు మన భారత భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన సందర్భంగా మా వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ డివిజన్లో మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద ప్రజలకు పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇలాంటి బర్త్డేలు, ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని, ఎందుకంటే వారి సేవలు మన భారతదేశానికి చాలా అవసరం ఉంది. కాబట్టి వారు మరిన్ని జన్మదినాలు చేసుకుని ఈ భారతదేశానికి భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాలని, ఈ భారతదేశాన్ని మరింత అభివృద్ధి పనులు నడిపించే శక్తిని వారికి ఇవ్వాలనే భగవంతుని ఆ భద్రకాలం వారిని కోరుకుంటున్నాను. నా పేరు హరిబాబు, 56 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జాతీయ అధ్యక్షులు మరి కాబోయే భారత భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన వేడుకలు గౌరవ శాసనసభ్యులు, ఈ వర్ధన్నపేట ప్రదాత, అభివృద్ధి ప్రదాత నాగరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షులు హరిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు గోపాలపూర్ కళ్ళు మండవ సర్దార్ సర్వాయి పాపన్న జంక్షన్లో మరి ఈరోజు ఘనంగా జరుపుకున్న సందర్భంగా మరి ఇక్కడ అందరికీ పనులు పంపిణీ చేయడం జరిగింది. వారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు మనసా వాచా కర్మ అని వారికి తప్పకుండా అవకాశం రావాలని మీ ద్వారా కోరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారి కరీంనగర్ కు బయలుదేరి వెళ్తున్న బండి సంజయ్ కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షమీర్పేట్ మండలంలోని తుర్కపల్లి వద్ద భాజపా మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆయనకు శాలువాలు, పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న హోటల్లో అల్పాహారం తీసుకుని కరీంనగర్ కు బయలుదేరి వెళ్లారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్మితే కఠిన చర్యలు. పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేసిన బైన్సా ఎంఈఓ. గుడుంబ స్థావరాలపై పోలీసులు భారీగా దాడులు. గుడుంబ తయారీకి పాల్పడితే బైండ్ ఓవర్ కేసులు. జిల్లా ఎస్పీ సుధీర్. కుల పెద్దలు కదా అని భూమి రిజిస్టర్ చేస్తే ఆ భూమి తమదేనని దౌర్జన్యం. ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే నాయకుడు రాహుల్. జననేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.